హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ కోర్టు ఉద్యోగాలతో పాటు టీఎస్పీఎస్సీ అన్ని గ్రూప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ బిట్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, ది ఐడియా ఆఫ్ ది ప్రియాంబుల్ హ్యాస్ బీన్ బారోడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. భారత రాజ్యాంగంలోని ప్రవేశికను ఏ దేశం నుండి తీసుకొనబడింది అనేది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా నుంచి ప్రియాంబుల్ని ప్రవేశికను తీసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, భారత రాజ్యాంగంలోని ప్రవేశిక ఆలోచనను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఓన్లీ అమెరికా నుంచి ఈ ప్రవేశిక అనేటువంటి అంశాన్నే కాదు, చాలా అంశాలని ఇతర దేశాల నుంచి మన రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయడానికి సంబంధించి రాజ్యాంగ సభ్యులు, రాజ్యాంగ చైర్మన్, రాజ్యాంగ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్, సో దీనికి సంబంధించి చాలా అంశాలను ఇతర దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. సో మన రాజ్యాంగం యొక్క మూలాలు ఏంటనేది కూడా చూద్దాము. సో మన భారత రాజ్యాంగం ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన దేశాల నుంచి తీసుకోబడిందండి. కానీ దాని యొక్క స్వంత ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉంది. సో మన భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేక లక్షణాలనేవి మిస్ అవ్వకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని చూసి, సో అందులో మన దేశానికి సూటబుల్గా ఉండేటువంటి కొన్ని అంశాలను తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా ఏ దేశం నుండి ఎటువంటి అంశాలను తీసుకున్నారనేది చూద్దాము. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఎగ్జామినేషన్స్లో అయితే అడిగారు. సో ముందుగా చూసుకున్నట్లయితే, భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, సమాఖ్య వ్యవస్థ, అలాగే గవర్నర్ కార్యాలయం, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర నిబంధనలు మరియు పరిపాలన అనేటువంటి యొక్క వివరాలని భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, పార్లమెంటరీ వ్యవస్థ, చట్టపాలన, శాసన విధానం, ఒకే పౌరసత్వం, క్యాబినెట్ వ్యవస్థ, ప్రత్యేక హక్కు రిట్లు, అలాగే పార్లమెంటరీ హక్కులు మరియు ద్విసభావాదం అనేటువంటి ఈ యొక్క అంశాలని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఇంకా యుఎస్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్వాతంత్రం, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి అభిశంసన, ఇంపీచ్మెంట్ అంటాం కదా. సో రాష్ట్రపతి అభిశంసనకి సంబంధించినటువంటి అంశాన్ని, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, అలాగే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి యొక్క అంశాలని యుఎస్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు, రాజ్యసభ సభ్యుల నామినేషన్, రాష్ట్రపతి ఎన్నికల విధానం, ఈ యొక్క అంశాలని ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా కెనడియన్ రాజ్యాంగం నుంచి, అంటే కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, బలమైన కేంద్రం కలిగినటువంటి సమాఖ్య, కేంద్రం వద్ద అవశిష్ట అధికారాలు, కేంద్రం మరియు సుప్రీంకోర్టు సలహా అధికార పరిధిచే గవర్నర్ యొక్క నియామకం అనేటువంటి యొక్క అంశాలని తీసుకోవడం జరిగింది కెనడా రాజ్యాంగం నుంచి. తర్వాత ఆస్ట్రేలియన్ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారనేది చూస్తే, కేంద్ర జాబితా, పార్లమెంటు యొక్క 2 సభల ఉమ్మడి సమావేశం, వాణిజ్య స్వేచ్ఛ మరియు వాణిజ్యం అనేటువంటి యొక్క అంశాలని తీసుకోవడం జరిగింది. జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపివేయడం అనేటువంటి అంశాలని తీసుకున్నారు. ఇంకా ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారు అంటే, రాజ్యాంగ పీఠిక యొక్క గణతంత్ర, అలాగే స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం యొక్క ఆదర్శాలని ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారు అంటే, రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించినటువంటి విధానం అనేటువంటి యొక్క అంశాలని తీసుకోవడం జరిగింది. జపనీస్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూస్తే, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డ విధానం అనేటువంటి యొక్క అంశాన్ని తీసుకున్నారు. ఇంకా పూర్వ యుఎస్ఎస్ఆర్ లేదా ప్రస్తుత రష్యాకి సంబంధించినటువంటి రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారు అంటే, ప్రాథమిక విధులు, న్యాయ ఆదర్శాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలని
పూర్వ యుఎస్ఎస్ఆర్ లేదా రష్యాకి సంబంధించినటువంటి రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలండి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల నుంచి ఏ అంశాలని మన భారత రాజ్యాంగం ప్రిపేర్ చేసేటప్పుడు ఏ అంశాలను తీసుకున్నారు అనేటువంటి క్వశ్చన్స్ అయితే మనకి చాలా ఎగ్జామినేషన్స్లో అయితే అడిగారు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హూ ప్రిసైడెడ్ ఓవర్ ది ఇనాగ్రల్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సచ్చిదానంద సిన్హా అండి. సో సచ్చిదానంద సిన్హా భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే చెప్తాను. On 29th August 1947, the drafting committee was appointed with Dr. B.R. Ambedkar as the chairman, along with 6 other members assisted by a constitutional advisor అని చెప్పేసి ఇచ్చారు. 29 ఆగస్టు 1947న రాజ్యాంగ సలహాదారు సహాయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు మరో 6 సభ్యులతో పాటు చైర్మన్గా ముసాయిదా కమిటీని నియమించడం జరిగిందండి. ఓకే, సో మొత్తం 6 సభ్యులతో చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి సో దీనికి సంబంధించి ఒక ముసాయిదా కమిటీని అయితే నియామకం చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1947 ఆగస్టు 29వ తేదీన. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ అని చెప్పేసి అడిగారు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. 26th January 1950న మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th January 1950. ఇట్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26th November 1949. ఓకే, సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే 26th November 1949న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 26th January 1950న అమల్లోకి రావడం జరిగింది. అలాగే రిపబ్లిక్ డే హానర్స్ ద డేట్ ఆన్ విచ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th January 1950, రీప్లేసింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యాజ్ ది గవర్నింగ్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారండి. సో ఈ మనకి 1950th January 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజుని మనం గౌరవార్థంగా రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. సో ఇక్కడ చూసినట్లయితే తెలుగులో భారత రాజ్యాంగం 26th January 1950న అమల్లోకి వచ్చింది. దీనిని 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగిందండి. ఇంకా భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చినటువంటి తేదీని గణతంత్ర దినోత్సవంగా గౌరవిస్తామనేది సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద డిజైన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇన్? జాతీయ జెండా రూపకల్పనను భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అని ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ ప్రశ్నకి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి జూలై 1947 అండి. సో జూలై 1947న జాతీయ జెండా రూపకల్పనకి సంబంధించి భారత రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. ఓకే, సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ టు బోత్ ది ఇండియన్ ఫెడరేషన్ అండ్ ది అమెరికన్ ఫెడరేషన్? కింది వాటిలో ఇండియన్ ఫెడరేషన్ మరియు అమెరికన్ ఫెడరేషన్ రెండింటికి సంబంధించినది ఏది అని ఇక్కడ ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఏ ఫెడరల్ సుప్రీం కోర్టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్? రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఫెడరల్ సుప్రీం కోర్టు ఉంటుంది అని దీనికి సంబంధించి ఇక్కడ యుఎస్ ఫెడరేషన్కి సంబంధించి అమెరికన్ ఫెడరేషన్కి సంబంధించి అలాగే ఇండియన్ ఫెడరేషన్కి సంబంధించి రెండింటికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ది రోల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ దట్ ఆఫ్ ఏ ఫెడరల్ కోర్ట్ అండ్ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ judicial body established in India in 1937 under the provisions of the Government of India Act 1935 with original and appellate and advisory jurisdiction అని చెప్పేసి ఇచ్చారు.
సో ఇట్ ఫంక్షన్డ్ అంటిల్ 1950 వెన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో తెలుగులో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు పాత్ర ఫెడరల్ కోర్టు మరియు రాజ్యాంగ సంరక్షకుడిది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో 1937లో భారత ప్రభుత్వ చట్టం 1935లోని నిబంధనల ప్రకారం అసలైన అప్పెలేట్ మరియు సలహా అధికార పరిధితో స్థాపించబడినటువంటి న్యాయ వ్యవస్థ. ఇది 1950లో భారత సర్వోన్నత న్యాయస్థానం స్థాపించబడే వరకు పనిచేసింది అనేది దీనికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. 7th క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషన్స్. ఇది అనేక రాజ్యాంగాల మిశ్రమం అండి. సో కరెక్టే కదా. సో అనేక దేశాల రాజ్యాంగాల మిశ్రమమే మన యొక్క భారతదేశ రాజ్యాంగం. ఓకే, సో 8th క్వశ్చన్ వచ్చేసి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ నాన్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? కింది వారిలో రాజ్యాంగ అసెంబ్లీలో కాంగ్రెసేతర సభ్యుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. సో ఇక్కడ అంబేద్కర్ వాజ్ ఏ నాన్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఫ్రమ్ కాంగ్రెస్ ఎక్సెప్ట్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో కాంగ్రెసేతర సభ్యుడు. బిఆర్ అంబేద్కర్ మినహా అందరూ కూడా కాంగ్రెస్కి చెందినటువంటి వారే. ఓకే, సో దీనికి సంబంధించి రాజ్యాంగ సభలో కాంగ్రెసేతర సభ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ బిఆర్ అంబేద్కర్ గారే. మిగిలినటువంటి వారందరూ కూడా కాంగ్రెస్కు చెందినటువంటి సభ్యులే అనమాట. 9th క్వశ్చన్ వచ్చేసి, ది నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్. ది నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ అని చెప్పేసి ఇచ్చారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే టోటల్ 7 మెంబర్స్ అండి. సో మనం ఈ వీడియో స్టార్టింగ్లోనే సెకండ్ బిట్ కింద చూసాము. సో 6 సభ్యులు, ఒకరు చైర్మన్గా ఉంటారు. చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. మిగిలినటువంటి 6 సభ్యులు అనమాట. సో టోటల్గా చూసుకుంటే 7 మెంబర్స్. దీనికి సంబంధించి రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడినటువంటి సభ్యుల సంఖ్య. ఓకే, ది నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ 7. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడినటువంటి సభ్యుల సంఖ్య వచ్చేసి 7 అండి. ఇంకా 10th క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఇండియా లీగల్ సోవెనిటీ ఈజ్ వెస్టెడ్ విత్. భారతదేశంలో చట్టపరమైనటువంటి సార్వభౌమాధికారం ఉంది అనేది దేని ద్వారా తెలుస్తుంది అంటే, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి, ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఓకే, ది కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లీగల్ సోవెనిటీ represents the lawyer's conception of sovereignty. It is associated with the supreme law making authority in the state, the body which has the power to issue final commands in the form of laws is the legal sovereignty in a state. Sovereign in a state. This power may be vested in one person or a body of persons. It may be a king or a dictator or parliament. Legal sovereignty is organized and reorganized by constitutional law. సో దీనికి సంబంధించిన తెలుగు ఎక్స్ప్లెనేషన్ చూస్తే, చట్టపరమైనటువంటి సార్వభౌమాధికారం న్యాయవాది యొక్క సార్వభౌమాధికార భావనను సూచిస్తుంది. ఇది రాష్ట్రంలోని అత్యున్నత చట్టాన్ని రూపొందించేటువంటి అధికారంతో ముడిపడి ఉంది. చట్టాల రూపంలో తుది ఆదేశాలను జారీ చేసేటువంటి అధికారం ఉన్నటువంటి సంస్థ ఒక రాష్ట్రంలో చట్టపరమైనటువంటి సార్వభౌమాధికారం. ఈ అధికారం ఒక వ్యక్తికి లేదా వ్యక్తుల శరీరానికి ఇవ్వబడవచ్చు. అది రాజు కావచ్చు, లేదా నియంత కావచ్చు, లేదా పార్లమెంటు కావచ్చు. సో చట్టపరమైనటువంటి సార్వభౌమాధికారం రాజ్యాంగ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఇవి ఫ్యూ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్వశ్చన్స్ అయితే యాడ్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో లెంగ్తీగా అవుతుందని చెప్పేసి కొంచెం తక్కువ క్వశ్చన్స్తోని చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.